జీవితంలో అన్నీ తలకిందులైపోయినట్లు అంటే పరిస్థితులు పూర్తిగా మన చేయి దాటిపోయినట్లు అనిపించిన క్షణాలు మన అందరికీ ఎదురయ్యే ఉంటాయి కదా. అవును, ఖచ్చితంగా ఉంటాయి. ఆ సమయం చాలా భయంకరంగా అనిపిస్తుంది. నిజమే. ఒక కంప్యూటర్ హ్యాంగ్ అయిపోయినప్పుడు మనం ఎంతో ఆతృతగా వెతికే ఆ చిన్న రీసెట్ బటన్ లాంటిది మన జీవితానికి కూడా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. చాలా బావుంటుంది. కానీ వాస్తవమేంటంటే మన చేతుల్లో అలాంటి బటన్ ఏమీ ఉండదు. అదే అసలైన సమస్య. ఎంత ప్రయత్నించినా మన సొంత బలం, మన తెలివితేటలు ఏమాత్రం సరిపోవని పూర్తిగా అర్థమైనప్పుడు, అంటే మన చేతుల్లో ఏమీ లేదని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? అసలు ఎక్కడ్నుండి మొదలు పెడతాం? ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే ముందు మనం ఎక్కడున్నామో తెలియాలి కదా. ఖచ్చితంగా. ఈరోజు మన లోతైన విశ్లేషణలో మనం మాట్లాడుకోబోయే అంశం కూడా సరిగ్గా ఇదే. దేవుని వాగ్దానం ప్రకారం జీవించడమనే ఈ ప్రయాణం ఈ నిస్సహాయత నుండే మొదలవుతుంది. అవునవును. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది కేవలం ఒక సైద్ధాంతికమైన ఆలోచన కాదు. దైనందిన జీవితంలో మన ఆలోచనా విధానాన్ని, మనం ఎదుర్కొనే ఒత్తిడులను పూర్తిగా మార్చేసే ఒక ఆచరణాత్మకమైన విధానం. హ్మ్. ఈరోజు మనం విశ్లేషించబోతున్న మూలాల ప్రకారం తీర్పు అనే ఒక కఠినమైన వాస్తవం నుండి మనం ఈ ప్రయాణాన్ని మొదలుపెడతాం కదా. అవును. పాపం మరియు తీర్పు అనే ఒక కఠినమైన ప్రారంభ బిందువు నుండి మనం మొదలుపెట్టాలి. దేవుణ్ణి దరిచేరడానికి ముందు అసలు మన నిజమైన స్థితి ఏమిటో మనం అంగీకరించాలి. అంటే మనం దేవుని ముందు తీర్పుకు అర్హులం అనే సత్యాన్ని అంగీకరించడమన్నమాట. సరిగ్గా చెప్పారు. పాపం కారణంగా మనం శిక్షకు అర్హులం. ఆయన ముందు మనం ఏదీ కూడా నా హక్కు అని డిమాండ్ చెయ్యలేము. ఆ పాయింట్ దగ్గరే నాకొక పెద్ద డౌటొస్తుంది. అంటే ఒక న్యాయస్థానంలో దోషిగా నిలబడ్డం లాంటి ఈ కఠినమైన వాస్తవాన్ని అంగీకరించడం మన అహంకారానికి చాలా కష్టం కదా. చాలా కష్టం. మన మానవ నైజం ఎప్పుడూ మనల్ని మనం సమర్థించుకోవడానికే ప్రయత్నిస్తుంది. మరి అలాంటప్పుడు నేనేదీ డిమాండ్ చెయ్యలేను అనే ఒక నిస్సహాయ స్థితి మనల్ని దేవుని కృపకు ఎలా చేరువ చేస్తుంది? అది మనల్ని మరింత నిరాశలోకి నెట్టేయదా? చూడండి, ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపుంది. మన అసలు స్థితిని అంగీకరించడం అంటే మనల్ని మనం ద్వేషించుకోవడం లేదా ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కాదు. ఓహో, అంటే ఇంకేంటర్థం? వాస్తవానికి అది మనల్ని బంధించి ఉంచిన అహంకారాన్ని వదిలించుకోవడానికున్న ఏకైక మార్గం. మీరు చెప్పిన ఆ న్యాయస్థానం ఉదాహరణే తీసుకుందాం. చెప్పండి. ఒక వ్యక్తి న్యాయమూర్తి ముందు నిలబడినప్పుడు, తప్పులకు ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పుడు, నేను నిర్దోషిని, నన్ను వదిలేయాలి అని డిమాండ్ చేయడం మూర్ఖత్వం అవుతుంది గదా. ఖచ్చితంగా. అలా వాదిస్తే శిక్ష ఇంకా పెరుగుతుందేమో. అవును. అలా వాదించినంతకాలం ఆ వ్యక్తికి క్షమాపణ దొరకదు. కాని ఎప్పుడైతే అవును, నేను తప్పు చేశాను, నాకు ఎలాంటి హక్కు లేదు అని అంగీకరిస్తాడో అప్పుడే ఆ న్యాయమూర్తి చూపించే కృపకొక విలువ వస్తుంది. వావ్! అంటే మనకు డిమాండ్ చేసే అర్హత లేదని మనస్ఫూర్తిగా అంగీకరించిన క్షణంలోనే మన అహంకారం చనిపోతుందన్నమాట. అక్షరాలా అంతే. అహంకారం చనిపోయిన చోటే కృపకు జీవం పోసినట్లవుతుంది. మనకున్న ఒకే ఒక్క ఆశ ఆయన కృప మరియు కనికరం మాత్రమే అని మనం గ్రహిస్తాం. చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మన రియాలిటీ చెక్ పూర్తయింది. ఒక విధంగా చెప్పాలంటే మనం ప్రతిరోజు ఉదయాన్నే లేచి నేనే ఈ విశ్వానికి సీఈఓని అనుకునే భారాన్ని దించేసుకోవడం లాంటిదేది. చాలా మంచి పోలిక చెప్పారు. నేనే అన్నీ చూసుకోవాలి అనే భారం చాలా పెద్దది. కాని ఇక్కడే విషయం మరింత ప్రాక్టికల్గా మారుతుంది. ఈ వాస్తవాన్ని గ్రహించి కృపమీద ఆధారపడాలని నిర్ణయించుకున్న తర్వాత ఆచరణాత్మకంగా దాన్ని ఎలా అమలు చేయాలి? దీనికోసం మూలాల్లో ఒక స్పష్టమైన దైనందిన దినచర్యను సూచించారు. దేవుణ్ణి దరిచేరడానికి 5 ఆచరణాత్మక దశలున్నాయి. ఆ 5 దశలేమిటో ఒకసారి చూద్దామా? మనం దీని ఒక మార్నింగ్ రొటీన్ లాగా ఎలా అలవాటు చేసుకోవచ్చు? ఖచ్చితంగా. ఉదయం నిద్రలేవగానే మనం చేసే మొదటి అడుగు తమను తాము తగ్గించుకోవడం. అంటే ఫోన్ చూసుకునే బదులు ముందుగా మనస్సును సిద్ధం చేసుకోవడమంటారా? అవును. మంచం మీద నుండి లేచే ముందే ఒక్క నిమిషం ఆగి, ఈరోజు పూర్తిగా నా నియంత్రణలో లేదు, నా జ్ఞానం సరిపోదు అని మనసులో అంగీకరించడం. అబ్బా! ఇది మానసికంగా దేవుని ముందు మోకరిల్లడం లాంటిదన్మాట. అహంకారాన్ని పక్కన పెట్టి రోజును ప్రారంభించడం. సరిగ్గా చెప్పారు. ఇక రెండవ అడుగు పాపాలను ఒప్పుకోవడం. మనం ప్రపంచానికి కేంద్రం కాదని తెలిసాక సహజంగానే మన బలహీనతలు మనకు కనిపిస్తాయి. అంటే ఇక్కడ పాపాలను ఒప్పుకోవడం అంటే గిల్ట్ ఫీలింగ్తో బాధపడటం కాదు కదా? అస్సలుగాదు. ఇది మన ఆత్మకు చేసుకునే ఒక ఇన్వెంటరీ లాంటిది.
నిన్న నేను ఆ వ్యక్తి మీద అనవసరంగా కోపపడ్డాను అని నిర్దిష్టంగా ఒప్పుకోవడం. అంటే మన మనసులో పేరుకుపోయిన ఎమోషనల్ లగేజ్ అంతా క్లియర్ చేసుకోవడం అన్నమాట. ఒక ఫ్రెష్ స్టార్ట్ కోసం. ఖచ్చితంగా. ఆ తర్వాత మూడవ అడుగు దేవుణ్ణి తమ జీవితానికి ప్రభువుగా అంగీకరించటం. ఓకే, ఇది కొంచెం ప్రాక్టికల్గా ఎలా చేయాలో చెప్తారా? అంటే ఈరోజు మనం ఎదుర్కోబోయే ప్రతి నిర్ణయం, ప్రతి మీటింగ్ దేవుని చేతుల్లో పెట్టడం, స్టీరింగ్ వీల్ ఆయనకు ఇచ్చేయడమన్నమాట. ఈరోజు నా ప్లాన్స్ కాదు, నువ్వు నడిపించు అని అడగడం కదా. అవును. దానికి కొనసాగింపే 4వ అడుగు ఆయన న్యాయాన్ని, చిత్తాన్ని వెతకడం. అంటే కేవలం పనులు అప్పగించడమే కాకుండా ఆయన మన నుండి ఏమి ఆశిస్తున్నాడో ఆలోచించడం. అవునండి. ఈరోజు నేను ఆఫీసులో ఎలా ప్రవర్తిస్తే దేవుని చిత్తం నెరవేరుతుంది అని ప్రశ్నించుకోవడం. మన అంబిషన్ కంటే దేవుని అలైన్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వడం. ఈ మొదటి 4 దశలు మన హృదయాన్ని సిద్ధం చేసుకునే విధానంలాగా ఉన్నాయి. నేలను చదును చేయడం లాంటిది. నిజమే. అయితే ఇక్కడే అత్యంత ముఖ్యమైన 5వ పాయింట్ వస్తుంది. ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆయన మాట వినడం. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. సాధారణంగా మనం మెడిటేషన్ అనగానే నిశ్శబ్దంగా కూర్చుని, కళ్ళు మూసుకొని, మనసును శూన్యం చేసుకోవడమనుకుంటాం కదా. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కాని మనం మాట్లాడుకుంటున్న ఈ ఆధ్యాత్మిక విధానంలో ధ్యానమంటే అది కాదు. మరి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ వినడమంటే ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? మనం సాధారణంగా వినే ధ్యాన పద్ధతులకు దీనికి పూర్తి వ్యత్యాసముంది. ఇక్కడ ధ్యానమంటే మనసును ఖాళీ చేయడం కాదు, దేవుని వాక్యంతో మనసును నింపడం. ఓహో, అంటే ఇది ఏకపక్షంగా మనం దేవునితో మన కష్టాలు చెప్పుకుంటూ పోవడం కాదన్మాట. అస్సలు కాదు. మనం మాట్లాడటం ఆపేసి ఆయన ఏం చెబుతున్నాడో శుద్ధగా వినడం. దీనికోసం మూలాల్లో ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. ఒక పశువు గడ్డిని ఎలా తింటుందో గమనించండి. అది ముందుగా మింగేసి ఆ తర్వాత నెమ్మదిగా నెమరవేసుకుంటుంది గదా. అక్షరాలా అంతే. ధ్యానమంటే సరిగ్గా ఇదే. దేవుని వాక్యాన్ని వేగంగా చదువుకుంటూ పోవడం కాదు. అంటే ఒక చిన్న భాగాన్ని తీసుకుని దాన్ని మనసులో నెమరవేసుకోవడమంటారా? అవును. ఉదాహరణకు, నేను నిన్ను విడవను అనే వాగ్దానాన్ని చదివితే దాన్ని మూసేయకుండా పదే పదే మనసులో తలచుకోవాలి. అది మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలి. వావ్, ఇది చాలా బాగుందే. ఈ విధానం వల్ల ఆ వాక్యం రోజంతా మనల్ని నడిపించే ఒక యాంకర్లాగా పనిచేస్తుంది కదా. ఖచ్చితంగా. అయితే ఇక్కడ చాలామందికి ఒక సహజమైన సందేహం వస్తుంది. ఏంటది? సరే, నేను ఈ 5 పనులు నిష్టగా చేశాను కదా, మరి దేవుని వైపు నుండి వెంటనే నాకొక అద్భుతం జరిగిపోవాలి కదా అని ఆశిస్తుంటారు. అవును, మనం ఈ పనులు చెయ్యగానే దేవుడు తన వాగ్దానాలను వెంటనే నెరవేర్చేస్తాడా? దీన్ని ఒక వెండింగ్ మెషీన్లో కాయిన్ వెయ్యగానే స్నాక్ బయటకు వచ్చినట్లుగా చూడవచ్చా? ఇక్కడే చాలామంది పొరబడుతుంటారు. ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక లావాదేవీ లేదా ట్రాన్సాక్షన్లాగా చూడటం మానవ సహజం. నిజమే. మనం కష్టపడితే ప్రమోషన్ వస్తుంది అనే లాజిక్నే దేవుని దగ్గర కూడా అప్లై చేస్తాం. కాని దేవుడు వాగ్దానాలను నిలబెట్టుకునేది మనమేదో మెకానికల్గా పనులు చేసినందుకు కాదు. ఆయన నమ్మకమైనవాడు కాబట్టి ఆ వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు. ఇది లావాదేవీ కాదు, ఇదొక సంబంధం. ట్రాన్సాక్షన్ వేరు, రిలేషన్షిప్ వేరు. ఈ తేడా చాలా ముఖ్యమైనది. అంటే దేవుని చేత ఏదైనా పని చేయించుకోవటానికి మనం ఈ రొటీన్ చెయ్యట్లేదన్నమాట. అవును. ఒక మంచి తండ్రికి తన బిడ్డకు మధ్య ఉండే సంబంధాన్ని ఊహించుకోండి. తండ్రి ఇచ్చే బహుమతి బిడ్డ ఇల్లు ఊడ్చినందుకిచ్చే జీతం కాదు కదా. ఓహో, అది కేవలం ప్రేమతో ఇచ్చే బహుమతి మాత్రమే. సరిగ్గా చెప్పారు. మనం ప్రతిరోజూ చేసే ఈ దినచర్య ఆయన ఉచితంగా ఇచ్చే కృపను స్వీకరించడానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడానికి మాత్రమే. ఎంత అద్భుతమైన క్లారిటీ అండి. ఈ ఒక్క అవగాహన మనలో ఉన్న చాలా నిరాశలను తొలగించేస్తుంది. నిజమే. అయితే వాస్తవ జీవితంలో ఇక్కడ ఇంకో అతిపెద్ద సవాలొస్తుంది. ఏంటది? ఎదురుచూట్టమా? అవును, అదే నిరీక్షణ. దేవుని వాగ్దానాలకు అనుగుణంగా జీవిస్తూ ఓపికగా కనిపెట్టుకోవాలి అని మూలాల్లో స్పష్టంగా ఉంది. కానీ వాగ్దానాలు వెంటనే జరగనప్పుడు, దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించినప్పుడు ఆ ఎదురుచూట్టం ఒక నరకంలాగా అనిపిస్తుంది కదా. అవును, చాలా కష్టంగా ఉంటుంది. దీనికోసం నాకొక అనాలజీ గుర్తుకొస్తోంది. మనమొక డాక్టర్ దగ్గరికి సర్జరీ కోసం వెళ్తాం. ఆయన నేను బాగుచేస్తాను అని వాగ్దానం చేస్తారు. కాని సర్జరీ రేపే జరగదు కదా. అవును, మనల్ని వెయిటింగ్ రూంలో కూర్చోబెడతారు. ఆ వెయిటింగ్ రూంలో ఉన్నప్పుడు మనమేమీ చేయకుండా కూర్చోం. డైట్ మార్చుకుని ఆ సర్జరీకి మన శరీరాన్ని సిద్ధం చేసుకుంటాం. ప్రార్థిస్తూ ఎదురుచూడటమంటే కూడా ఇలాంటిదేనా?
అద్భుతమైన అనాలజీ అండి ఇది. వెయిటింగ్ రూమ్ పోలిక చాలా కరెక్ట్గా సరిపోతోంది. చాలామంది ఓపికగా ఉండటం అంటే ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోవడం అనుకుంటారు. ప్యాసివ్గా ఉండటం అనుకుంటారు. కాని అది తప్పు. మనం మాట్లాడుకుంటున్నది ఒక యాక్టివ్ ట్రస్ట్ గురించి, క్రియాశీలకమైన నమ్మకం. దేవుడు వాగ్దానం చేశాడని నమ్మితే ఆ వాగ్దానం నెరవేరిన తరువాత మన జీవితం ఎలా ఉంటుందో ఈరోజు నుండే అలా జీవించడానికి సిద్ధపడాలి. అంటే శాంతినిస్తానని దేవుడు చెప్తే మనం మన ఆందోళనలను పక్కన పెట్టడం ప్రారంభించాలన్నమాట. ఖచ్చితంగా. క్షమాపణ ఇస్తాడని నమ్మితే మనం ఇతరులను క్షమించడం ప్రారంభించాలి. బాగుంది కాని సమయం గడుస్తున్న కొద్దీ ఆ మౌనం చాలా భయంకరంగా అనిపిస్తుంది. మనం మర్చిపోయాడా అనిపిస్తుంది కదా. ఓపికను ఎలా కాపాడుకోవాలో ఏమైనా చిట్కాలున్నాయా? మూలాల ఆధారంగా కొన్ని ప్రాక్టికల్ చిట్కాలున్నాయి. మొదటిది గతంలో దేవుని నమ్మకత్వాన్ని గుర్తుచేసుకోవడం. మన బ్రెయిన్ ఎప్పుడూ ప్రస్తుత సమస్యనే భూతద్దంలో చూపిస్తుంది కదా. అవును అవును. పాత విషయాలు ఈజీగా మర్చిపోతాం. అందుకే దేవుడు గతంలో ఎలా సహాయం చేశాడో గుర్తు చేసుకోవాలి. రెండవది, మనం పొందే ఫలితం కంటే దేవునితో ఉన్న సంబంధం మీద దృష్టి పెట్టాలి. అంటే మనకు కావలసింది దేవుని చేతిలో ఉన్న బహుమతి కాదు, ఆ బహుమతిని ఇస్తున్న చెయ్యి ముఖ్యమని గుర్తించడం. ఎంత బాగా చెప్పారు. ఖచ్చితంగా అంతే. ఇక మూడవ మరియు అత్యంత ప్రభావవంతమైన చిట్కా ఏంటంటే ఆయన వాగ్దానాలనే తిరిగి ఆయనకు ప్రార్థించడం. ఓహో, అంటే మనం ధ్యానించిన వాక్యాలనే ప్రార్థనగా మార్చడం అన్నమాట. అవును, దేవా నా సమస్య ఇది అని చెప్పే బదులు నువ్వు ఈ వాగ్దానం చేశావు, నువ్వు నమ్మకమైన వాడివి అని ప్రార్థించినప్పుడు మన ఫోకస్ దేవుని సామర్థ్యం వైపుకు మారుతుంది. వావ్! ఈ చిన్న ఫోకస్ షిఫ్ట్ ఆ తుఫాన్లో మనకొక యాంకర్ లాగా నిలబడుతుంది కదా. అవును, వేచి ఉండటమంటే దేవుడు మనల్ని మర్చిపోయాడని కాదు, ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఆయన మన క్యారెక్టర్ను, మన హృదయాన్ని సిద్ధం చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. నిజమే. అంటే నిరీక్షణ అనేది టైంపాస్ కోసం కాదు, అది మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఒక ప్రాసెస్. విత్తనం చీకట్లో ఉన్నప్పుడే కదా తన వేళ్లను బలోపేతం చేసుకునేది. ఖచ్చితంగా. ఈ ఓపికగా ఎదురుచూసే సమయం మన ఆధ్యాత్మిక వేళ్లను దేవునిలో మరింత లోతుగా నాటుకునేలా చేస్తుంది. ఈ ప్రయాణం చాలా అద్భుతమైనది కదా. అవును, చాలా గొప్ప ప్రయాణమిది. మనం తీర్పు కింద ఉన్నామనే భయం నుండి మొదలుపెట్టి కృపను పొంది వాగ్దానాలపై నమ్మకంతో జీవించే ఒక ప్రశాంతమైన జీవనశైలిని మనం ఈరోజు అర్థం చేసుకున్నాం. స్వంత ప్రయత్నాలతో దేవుని దగ్గర మార్కులు కొట్టేయొచ్చు అనే భ్రమ నుండి బయటపడటం ఈ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన మలుపు. ఖచ్చితంగా అండి. సరే, మనం ఈరోజు నేర్చుకున్న సారాంశాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం. మనం ఏదీ సాధించలేమని అంగీకరించిన చోట ఆయన కృప అన్నీ సాధిస్తుంది. వాగ్దానాల ప్రకారం జీవించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. అవుని. మనం ప్రారంభంలో మాట్లాడుకున్న ఆ రీసెట్ బటన్ గుర్తుందా? ఆ బటన్ మన చేతుల్లో లేదు. మనం ఎలాంటి అర్హత లేనివారమని ఒప్పుకున్నప్పుడు దేవుడే స్వయంగా తన కృప ద్వారా ఆ బటన్ను నొక్కాడని గ్రహించడమే అసలైన సత్యం. చాలా అద్భుతంగా ముగించారు. థాంక్యూ. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మన దైనందిన జీవితంలో దేవుని నుండి దేనినైనా డిమాండ్ చేసే బదులు ఆయన వాగ్దానాలకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకుని ఓపికగా వేచి ఉండటం అలవాటు చేసుకుంటే ఎలా ఉంటుందో కదా. బహుశా ఆ జాప్యం అనేది దేవుని నిరాకరణ కాదు, అది మనల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే ఒక అద్భుతమైన అవకాశం. ఈ సరికొత్త దృక్కోణాన్ని ఈరోజు లోతుగా ధ్యానించండి. మనం మళ్ళీ కలుసుకునే వరకు ఈ ఆలోచనలు మనందరికీ మరింత బలాన్నివ్వాలని ఆశిస్తున్నాను.